ప్రభుత్వ పాఠశాలలను చదివించాలంటున్న ప్రముఖులు. ఎస్ఎస్సి మహానగరపాలిక తెలుగు టాపర్లకు సహాయం అందించిన గండూరి ఫ్యామిలీ వారు. గత కొన్ని సంవత్సరాల నుండి గండూరి ఫ్యామిలీ వారు మహానగరపాలిక తెలుగు మాధ్యమిక పాఠశాలలో చదువుకొని ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు గండూరి కుటుంబం తరపున 50,000 రూపాయలు విద్యకు సహాయార్థం ఇస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా కామత్గర్లో గల తెలుగు మాధ్యమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో లయాచౌటపల్లితో పాటు ఇతర విద్యార్థులకు సహాయ నిధి ఇచ్చారు. వీరితో పాటు పాఠశాలకు సంబంధించిన ప్రధాన ఉపాధ్యాయులు కూడా ప్రజల సేవలను గుర్తించి వారు కూడా విద్యార్థులకు విద్యా బోధన కోసం అవసరపడే కొంచెం సహాయ నిధి అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ గండూరి లక్ష్మీనారాయణ సార్తో పాటు వారి కుమారుడైన శ్రీ గండూరి శ్రీనివాస్ సార్, అఖిల పద్మశాలి సమాజ్ అధ్యక్షులు పొట్టబత్తి రామకృష్ణ, పాఠశాల నెంబర్ 41 ఉపాధ్యాయులైన బొడ్డు సార్, పాఠశాల నెంబర్ 71 ఉపాధ్యాయులు వీరబత్తిన్ రవి సార్, కామత్గర్ తెలుగు మాధ్యమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సోనల్ సాలి, ఉపాధ్యాయులు సంతోష్ చిట్కెన్, ఉపాధ్యాయురాలు శ్వేత మేడం, విజయలక్ష్మి మేడంతో పాటు విద్యార్థులు, పాలకులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ లక్ష్మీనారాయణ గండూరి. రీసెంట్ గా మేలో నేను రిటైర్ అయినా. మా నాన్న పేరు మీద గండూరి లక్ష్మీనారాయణ, ఆయన పేరు మీద ఒక స్కాలర్షిప్ గత 4 సంవత్సరాల నుండి విడుదల చేస్తున్నాం. ఈ సంవత్సరం మన ఈ కామత్గర్ తెలుగు మాధ్యమిక విద్యాలయంలో దివ్య చౌటపల్లి అనే అమ్మాయికి 92.2% అంటే తెలుగు పాఠశాలలో అన్ని ఉన్న మాధ్యమిక 3 స్కూళ్ళు ఉన్నాయి. ఆ 3 స్కూళ్లలో ఈ అమ్మాయి ప్రథమంగా రావడం, హైయెస్ట్ పర్సంటేజ్ రావడం, ఈ స్కాలర్షిప్ కు అర్హురాలైంది. కాబట్టి ఆమెకి ఈరోజు స్కాలర్షిప్ 50,000 డిక్లేర్ చేయడం జరిగింది. ఈ 50,000 విడతల మాదిరిగా ఆ అమ్మాయికి ఇవ్వడం జరుగుతుంది. మొదట ఈ రోజు 20,000, ఆ తర్వాత అమ్మాయి ముందు చదువుతూ 11th పాస్ అయింది అని అంటే మళ్ళీ 10,000, ఆ తర్వాత 12th పాస్ అయిందంటే 20,000, ఇలాగా 50,000 స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఈ స్కాలర్షిప్ ఇవ్వడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, మన భివండిలో తెలుగు పాఠశాలలు తెలుగు మాధ్యమంలో చదవడానికి విద్యార్థులు వెనకంజ వేస్తున్నారు. తెలుగు మాధ్యమంలో చదివి మంచి పర్సంటేజ్ రావడానికి వాళ్ళకు ఒక గోల్ లాంటిది ఏదైనా ఉంటే పిల్లలు ఆకర్షితులు అవుతారనే ఉద్దేశంతో ఈ స్కాలర్షిప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్కాలర్షిప్ కేవలము తెలుగు ప్రాథమిక పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు మళ్ళీ హై స్కూల్కి వెళ్ళి తెలుగు హై స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు మాత్రమే అర్హులు. సో ఇది కేవలం తెలుగు మాతృభాష మీద మక్కువతోటి తెలుగులో చేర్చాలనే ఉద్దేశం తోటి ఇది స్కాలర్షిప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇకపోతే ఇలాంటి స్కాలర్షిప్ మనము మిగతా వాళ్ళు కూడా మొదలు పెట్టినట్టయితే మన తెలుగును భివండిలో మనం బ్రతికించుకోగలుగుతాం. ఎందుకనంటే విద్యార్థులు దినదినం ప్రతి సంవత్సరం చాలా తగ్గిపోతున్నారు. ఈ కేవలం 5-6 సంవత్సరాల లోపలనే తెలుగు పాఠశాలలు బంద్ పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే, మనం తెలుగు ప్రాథమిక పాఠశాలలు హై స్కూల్లో చదివి కూడా మనం 92.2% తెచ్చుకోవడం అనేది చాలా గొప్పతనం. మీరు పాలకులందరూ గమనించండి, తెలుగు స్కూళ్లలో విద్యార్థులను పంపించండి, చేర్చండి. ఎలాంటి ఫీజు లేకుండా కూడా మనం 10వ తరగతి వరకు చదివి మంచి 92% వరకు తీసుకొచ్చేటువంటి విద్యార్థులు వాళ్ళకి మార్గదర్శకులుగా ఉంటారు. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం మా కామత్గర్ మాధ్యమిక విద్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి సోనాలి మేడం గారికి చాలా ధన్యవాదాలు. ఇలాగే ఈ కార్యక్రమానికి రామకృష్ణ పుట్టపత్తి సార్, సమాజ అధ్యక్షులు, మరియు ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు శంకర్ పొట్టు సార్ గాని, ఇలాంటి వీళ్ళు కూడా ఈ కార్యక్రమానికి రావడం మనకి చాలా సంతోషం. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగనే స్కాలర్షిప్ ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం అందరికి. ఈ రోజు మా పాఠశాల కామత్గర్ తెలుగు మాధ్యమిక విద్యాలయంలో
గండూరి లక్ష్మీనారాయణ సార్ గారి స్కాలర్షిప్ యొక్క వితరణ కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్యంగా వారు అనుకున్న ఒక నిర్ణయం, దానివల్ల ఎంతో మంది పేద తెలుగు విద్యార్థులకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వారి భవిష్యత్తులో ముందు ముందు చదువు కోసం కూడా చాలా ఉపయోగపడుతుంది. సో దీనికి వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ పాఠశాల మొదలై దాదాపు 15 సంవత్సరాలైంది. అప్పటి నుండి భివండి నగరపాలికలో ఉన్న 11 మాధ్యమాల పాఠశాలల్లో మా పాఠశాల ఎప్పుడు కూడా మొదటి 2 స్థానాల్లోనే నిలుస్తూ వస్తుంది. ఈసారి కూడా మా స్కూల్ నుండి విద్యార్థిని దివ్య చౌటపల్లి 92.20% మొట్టమొదటి స్థానంలో నిలిచినందుకు చాలా హర్షణీయంగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తర్వాత మా శిక్షక బృందం కూడా చాలా హర్షణీయంగా భావిస్తున్నాం. ఆ తర్వాత ఈ పాఠశాల ముఖ్యంగా అభివృద్ధి చెందాలంటే ఈ పాఠశాలలో కొన్ని సౌకర్యాలు తక్కువగా ఉండాలి. ఏమంటే మనకు ముఖ్యమైనవి పిల్లలకి కావలసిన బేసిక్ సదుపాయాలు కొంత లోటు ఉండడం వల్ల విద్యార్థుల సంఖ్య కొంతవరకు తగ్గింది. కానీ దీనికి ఈ కొంచెం మీరు సహాయం చేస్తే ఇక్కడ ఉన్న నగర సేవకులైనా గాని కొంత ముఖ్యమైన ప్రముఖులు గాని కొంచెం సహాయం చేస్తే ఇది ముందు పోగలదని మేము అనుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మొట్టమొదట మేము ఆహ్వానించిన వాళ్ళలో శ్రీ తుషార్ చౌదరి సార్, మాజీ నగర సేవకు గారు, వారు ఈ కార్యక్రమానికి విచ్చేయవలసింది కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఆ తర్వాత మన భివండి నగరపాలిక ప్రశాసన అధికారి మాధ్యమిక్ శ్రీ సౌదాగర్ శిఖరే సార్, వారు కూడా కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఆ తర్వాత ఈ రోజు ఈ స్కాలర్షిప్ శ్రీ లక్ష్మీనారాయణ గండూరి సార్ తరఫున వితరణ కార్యక్రమం అయితే స్కాలర్షిప్ వితరణ కార్యక్రమం ఉందో దానికి ముఖ్య అతిథులుగా ఈరోజు వచ్చినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ గండూరి సార్, ఆ తర్వాత గండూరి శ్రీనివాస్ సార్, వారికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పద్మశాలి సమాజ్ అధ్యక్షులు శ్రీ పుట్టపతిని సార్, వారికి కూడా మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆ తర్వాత ఈ పాఠశాల యొక్క ఆంగణంలో ఉన్నటువంటి స్కూల్ నెంబర్ 75, ఆ తర్వాత 71 ప్రిన్సిపల్స్ అయినటువంటి భిక్షమయ్య సార్, ఆ తర్వాత రవి ఈరపతిన్ సార్, వారు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఈ రోజు పాఠశాల 41 నుండి వచ్చిన ముఖ్యాధ్యాపకుడు శ్రీ బొడ్డు శంకర్ సార్ గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వీరందరి సహకారంతోనే ఈ రోజు మా పాఠశాల ఈ విధంగా విజయం సాధించింది. దీని యొక్క మొట్టమొదటి పునాది ఆ ప్రాథమిక విద్యాలయం నుండే వచ్చింది కాబట్టి వారందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు ముఖ్యాధ్యాపకులకు మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సో ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా అవడానికి ముఖ్య కారణం మా ప్రధానోపాధ్యాయులు శ్రీమతి సోనల్ సాని మేడం, ఆ తర్వాత మా శిక్షక బృందం యొక్క పూర్తి సహకారంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సుసంపన్నంగా విజయవంతంగా పూర్తి చేయగలిగాం. ప్రజలకు ఏమైనా ఆహ్వానించాలనుకుంటాను. ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే స్కాలర్షిప్ పొందారో వారి తల్లిదండ్రులకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అండ్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని కొంతవరకైనా మార్చుకుని ఇది ఒక గవర్నమెంట్ స్కూల్ అనుకుని ఇక్కడ చదువు రాదు అనే ఒకప్పటి ఆలోచనని వదిలేసి ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థులు కూడా అది గవర్నమెంట్ లో కొన్ని వసతుల లోపం వల్ల వెనుకంజ ఉంది కానీ చదువు విషయంలో ఎప్పుడు కూడా ముందుగానే ఉంటుంది. ఇది అర్థం చేసుకుని వారి పిల్లల్ని మా పాఠశాలలో చేర్పించగలరని మా మని. नमस्कार, मी कामतघर तेलुगू माध्यमिक विद्यालय मुख्याध्यापिका. सदर आजचा जो कार्यक्रम आहे हा 10वीच्या SSC माध्यमिक शालांत प्रमाणपत्र परीक्षेत उत्तीर्ण विद्यार्थ्यांचा सत्कार समारंभ होता. हा समारंभाचा प्रमुख भाग हा की तेलुगू समाजातील विशेष म्हणजे भिवंडी मनपामध्ये जिथे 11 शाळा आहेत त्या 11 शाळांमधून
आपल्या शाळेतली विद्यार्थिनी दिव्या चोटपिल्ली ही 92% मिळवून उत्तीर्ण झालेली आहे आणि ही आमच्यासाठी खूप अभिमानाची गोष्ट आहे. आणि ही शाळा तेलुगू माध्यम जरी असलं, ही पूर्णतः इंग्रजी आहे, एकच विषय हा तेलुगू आहे. त्यामुळे खूप अभिमान मला वाटतो ह्या विद्यार्थिनीचा. आणि तिचा हा सत्कार आम्ही तर करणारच आहोत, पण त्याचबरोबर आजचा विशेष भाग म्हणजे श्रीनिवास गंडुरी सर, त्यांचे पिता जे उत्कृष्ट असे लेखक आहेत, त्यांनी या समाजातील गरजू विद्यार्थ्यांना आणि जे अतिशय उत्कृष्ट गुणांनी पास झालेले आहेत त्यांना पुढे घेऊन जाण्यासाठी स्कॉलरशिप जाहीर केलेली आहे. आणि ही आज नाही, मागील 4-5 वर्षापासून ते विद्यार्थ्यांना ती स्कॉलरशिप देत आहे. ती स्कॉलरशिपचं आयोजनही या कार्यक्रमात करण्यात आलेलं आहे. स्कॉलरशिपची किंमत ही 50,000 रक्कम ही, पण हे खूप मोठं कार्य आहे ऍक्च्युली, जेणेकरून तिला भविष्यामध्ये तिच्या पुढच्या शैक्षणिक क्षेत्रात तिला नक्कीच ते फायदे असं होईल. कारण आपला समाज हा अतिशय गरीब घरातनं हे विद्यार्थी आलेले असतात आणि त्यांना अशा पद्धतीचा जेव्हा मदतीचा हात पुढे मिळतो तेव्हा अशी मुलं फार पुढे जातात. आणि हे उत्तम कार्य गंडुरी सरांची पूर्ण जे कुटुंब आहे ते करते आणि ते तारीफी काबिल आहे, त्यात काही हेच नाही. त्याचबरोबर अभिमानाची गोष्ट अशी सांगू इच्छिते की माझ्याबरोबर माझे शिक्षक सहकारी जे कर्मचारी आहेत त्यांनीही विद्यार्थ्यांना आपल्या म्हणजे स्वतःहून त्यांना काही मानधन दिलेलं आहे विद्यार्थ्यांना. स्कॉलरशिप नाही म्हणता येणार, पण हे कुठेतरी एक छोटूसं म्हणे सुरू आहे. आणि असंच मला समाजाला, विशेषतः तेलुगू समाजाला हे सांगायचंय की असं सहकार्य आपण स्वतःहून जेव्हा कराल तर नक्कीच आपल्या समाजाचा विकास होईल.